హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది న్యూ ఇయర్ రోజు వ్లాగ్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. 2024కి బాయ్ చెప్పేసి 2025లోకి అయితే వచ్చేసాం కదా. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నారా? ఎలా చేసుకున్నారా అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే యాజ్ యూజువల్ ఎప్పుడు చేసుకున్నట్టే పొద్దున్నే లేచి ముగ్గులు అయితే వేసేసాను అనమాట. సో ఈ 2025లో అందరికీ మంచిగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో నాకు ముగ్గు వేయడంలో, కలర్స్ ఫిల్ చేయడంలో మా పెద్దోడు అయితే హెల్ప్ చేశాడనమాట. సో ఇలా అయితే అవుట్పుట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. అండ్ ఒక ముగ్గు అయితే నేను యూట్యూబ్ నుంచి అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దానికి నా అవుట్పుట్ అయితే ఇచ్చాను అనమాట. నా ఓన్ క్రియేటివిటీ కూడా యాడ్ చేశాను అనమాట. సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగా అనిపించింది. ముగ్గు అయితే చాలా మంచిగా వచ్చిందనమాట. సో మీకు ఎలా అనిపించింది? ముగ్గు బాగుందా? బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా యాడ్ చేసి ఉంటే, ఇంకా ఏమన్నా పెద్దగా డిజైన్ వేసుంటే బాగుంటుందని ఏమన్నా మీకు అనిపించుంటే చెప్పండి. ప్రతిసారి అయితే కొంచెం పెద్దగానే వేస్తాను, ఈసారి వేయలేదు. ఎందుకంటే మేము ముందు రోజు వేములవాడ అండ్ కొండగట్టు అయితే వెళ్ళొచ్చామన్నమాట. సో దానికోసం అనేసి అయితే కొంచెం అలసిపోయినట్టు అనిపించి ఇంకా నేనైతే ముగ్గు ఇలా చిన్నగా క్యూట్గా అయితే వేశాను. ఇంకా ఈ ఇయర్ అయితే మంచిగా గుడికి వెళ్ళి అయితే ఎండ్ చేద్దామని అయితే అనుకున్నాము. సో దానికోసం అయితే వేములవాడ కొండగట్టుకైతే వెళ్ళామన్నమాట. చాలా మంచిగా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే అయ్యింది. ఎప్పుడైనా సరే వేములవాడకి వెళ్ళినప్పుడు చాలా రష్గానే ఉండేది మాకు. ఆ టైంలోనే వెళ్ళే వాళ్ళము, లేకపోతే ఎప్పుడు అలాగే ఉంటుంది టెంపుల్ అయితే. కాకపోతే ఏంటంటే ఈసారి మంచిగా ప్రశాంతంగా అయితే జరిగిందన్నమాట దర్శనం అనేది. 31st కాబట్టో లేకపోతే ఎందుకో తెలియదు, బట్ చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. సో గుడి లోపలికి అయితే ఫోన్ అయితే అలౌడ్ లేదు. ఇప్పుడైతే అందరి దగ్గర నుంచి ఫోన్స్ అయితే తీసేసుకుంటున్నారు అనమాట బయటే. సో అందుకోసమని అయితే నేను లోపల గర్భగుడి దగ్గర కానీ, లోపల మనము కోడని కట్టేస్తాం కదా, అక్కడ కానీ ఎలాంటి వీడియోస్ అయితే తీయలేదు. ఎందుకంటే అక్కడ తీయనియట్లేదు. మీరు అది చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఇంకో వీడియో ఉంటుంది. గుడి లోపల క్లియర్గా ఎలా ఉందో నేను తీసాను అనమాట. అప్పుడు ఫుల్ రష్ ఉండే, చాలా జనాలు ఉండే. అది కావాలంటే నేను లింక్ ఇస్తాను, చూడండి. చాలా మంచిగా అయితే ఉంటుంది. మా సైడ్ కరీంనగర్లో ఫేమస్ టెంపుల్ అంటే వేములవాడ రాజన్న టెంపులే. చాలా కనెక్షన్ ఉంటుంది ఇక్కడి జనాలకైతే. ఎందుకు అంటే ఫస్ట్ మేము ఇంట్లో ఏదైనా చేయాలి అనుకున్నా, లేకపోతే శుభకార్యాలు చేయాలనుకున్నా, ఎలాంటి పండుగలు చేసుకోవాలి అన్నా, లేకపోతే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయాలన్నా కూడా ఫస్ట్ వేములవాడ రాజన్న దగ్గరికి వస్తామన్నమాట. సో ఇదొక ఆచారం అనే చెప్పచ్చు, ఆనవాయితీ అని కూడా చెప్పచ్చు అనమాట. సో అక్కడ లోపటైతే గుండం దగ్గర పిల్లలకు స్నానాలు అవి చేయించి మళ్ళీ మేము కూడా ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత బద్దిపోషమ్మ టెంపుల్ కూడా ఉంటుంది వేములవాడలోనే. చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. బద్దిపోషమ్మ టెంపుల్ దగ్గరికి అయితే ప్రతిసారి వెళ్తాము. వేములవాడ రాజన్న దర్శనం అయిన తర్వాత పోషమ్మ తల్లికి అయితే బోనం చేస్తామన్నమాట. ఇది ఎవ్రీ టైం చేస్తాము మేము. సో నేనైతే ఇక్కడ బోనం అయితే వండుతున్నాను. రూమ్ రెంట్కి తీసుకున్న వాళ్ళైతే రూమ్లో చేస్తారు, లేదు ఇలా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు అయితే ఇలా బయట మనకి వెనక సైడ్ ఉంటుందన్నమాట ఇలా వంటలు చేసుకోవడానికి. సో అక్కడైతే నేను బోనం అయితే రెడీ చేశాను. బోనం రెడీ చేసి మంచిగా వాటికి పుదిచ్చి బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. బద్దిపోషమ్మ టెంపుల్కి అయితే నడుచుకుంటూ మనము వెళ్ళాలి. బోనం తీసుకొని అయితే, బోనం ఎత్తుకొని అయితే వెళ్ళాలన్నమాట. అండ్ అక్కడే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, వెంకటేశ్వర టెంపుల్ ఏదో ఉంది. సో ఆ టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడైనా వెళ్దామన్న ప్లాన్ అయితే ఉంది. పక్కనే ఉంటుంది, కానీ ఎప్పుడైనా సరే బోనం తీసుకొని వెళ్ళి రావడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాము. బట్ ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, శివలింగాలు ఉంటాయంట టెంపుల్ లోపల. సో ఇలా అయితే నేను ఇక్కడ బోనం అయితే రెడీ చేశాను. 2 పిల్లలతో ఇలా చేయాలంటే మాత్రం కొంచెం కష్టమే, కానీ దేవుడి భక్తితో ఇష్టంగా అయితే చేసుకొని అయితే మేము మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట. అక్కడ పోషమ్మ టెంపుల్లో కూడా మంచిగా దర్శనం అయితే అయ్యింది. అంత రష్ అయితే లేదు. మంచిగా వెళ్ళి మంచిగా కళ్ళ నిండా అమ్మవారిని చూసాము. చూసి మంచిగా మొక్కుకొని అయితే వచ్చామన్నమాట. అక్కడ అమ్మవారి దగ్గర నుంచి గాజులు,
పువ్వులు ఇవైతే వచ్చాయన్నమాట, అక్షంతలు ఇవన్నీ అయితే వచ్చాయన్నమాట అమ్మవారి దగ్గర నుంచి. చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇంకా ఆ తర్వాత అయితే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము కొండగట్టుకి వెళ్దామన్న ప్లాన్ అయితే ఉంది. ఎందుకు అంటే ఎవ్రీ టైం ఇలాగే మేము వేములవాడ వచ్చినప్పుడు ఇక్కడ పద్దిపోషమ్మ దగ్గర బోనం చేసిన తర్వాత అక్కడ నుంచి కొంచెం టిఫిన్ అలా చేసేసి మళ్ళీ కొండగట్టుకి అయితే వెళ్తామన్నమాట. 1 అవర్ జర్నీ ఇక్కడ నుంచి వేములవాడ నుంచి అయితే. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. లేదు నిద్ర చేసే వాళ్ళైతే వేములవాడలో నిద్ర చేసి తెల్లారి మరుసటి రోజు అన్నమాట వెళ్ళి కొండగట్టు దగ్గర దర్శనం అయితే చేసుకుంటారు. సో ఇదైతే మేము ఎప్పుడు చేసేదైతే ఇలాగే చేస్తామన్నమాట. నా ముందు వ్లాగ్ చూస్తే కూడా అక్కడ కూడా నేను ఇక్కడికి వచ్చి వేములవాడకు వచ్చి తర్వాత కొండగట్టుకి వెళ్ళిన వ్లాగే ఉంటుంది. ఇటు మా కరీంనగర్ సైడ్ అయితే చాలా ఫేమస్ టెంపుల్స్ ఇవి, జాతర జరుగుతాయి అన్నమాట. శివరాత్రి రోజు అయితే ఇసుక పోస్తే రాలనంత జనాలు అయితే ఉంటారన్నమాట వేములవాడ టెంపుల్లో. అండ్ ఎవ్రీ టైం అలాగే ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఇలాంటి టైంలో అయితే కొంచెం రష్ అయితే ఉండదు. అలా అని జనాలు ఉండరని కాదు, జనాలు ఉంటారు. కాకపోతే లైన్లో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. లేదు అంటే గంటల కొద్దీ నిలబడాల్సి వస్తుంది పిల్లలతో. లాస్ట్ టైం అయితే చాలా సతాయించిండు మా చిన్నోడు. లైన్లో అయితే హార్డ్లీ 3 అవర్స్కి ఎక్కువే నిల్చున్నాం మేము. సో ఇలా అయితే మంచిగా దర్శనం అయితే చేసుకొని వచ్చాము. ఈ 2024ని ఇలా అయితే ఎండ్ చేసామన్నమాట. మంచి ప్రశాంతంగా దర్శనం చేసుకొని. అండ్ 2025 మంచి జరగాలి, అందరం మంచిగా ఉండాలి, అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని అయితే కోరుకొని అయితే వచ్చామన్నమాట. సో చూడండి ఇక్కడైతే నేను బోనం అయితే చేశాను. నేను ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో నుంచే ప్యాక్ చేసి తీసుకొచ్చాను అన్నమాట. బోనం చేసుకోవడానికి కావాల్సినవన్నీ, పసుపు కుంకుమ ఇవన్నీ అయితే మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, అవి తీసుకొని వచ్చాను. ఇక్కడ కూడా దొరుకుతాయి, మనం ఏమైనా మర్చిపోతే కొనుక్కోవచ్చు. కానీ నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. నేను ఇంతకుముందు చేశాను కాబట్టి ఏమేమి అవసరం ఉంటాయో నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి అవన్నీ అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో ఇలా వేపాకుతో సహా అన్నీ తీసుకొని వచ్చాను. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా. సో ఇలాగా అమ్మవారికి వేపాకు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆ వేపాకుతో ఇలా బోనం చుట్టూ అయితే ఇలా అల్లి పెడతారు. మనకు మల్లన్న దేవునికి అయితే బంతి పూలతో పెడతారు. అలా ఇక్కడ ఇలా ఈ అమ్మవారికి అయితే ఇలా వేపాకుతో అయితే పెడతారనమాట. వేపాకు అంటే ఇష్టం అమ్మవారికి. సో ఇలా అయితే అన్నీ తీసుకొని వచ్చాము. సో బోనం అయితే చేయడం కంప్లీట్ అయ్యింది. అండ్ బోనం తీసుకొని టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట నేను. సో ఇక్కడైతే మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నా. అండ్ ఇది నేను ఇంతకుముందు 3 సార్లు బోనం అయితే చేసి తీసుకెళ్ళాను. ఈసారి కొంచెం పర్లేదని అనిపించింది నాకు. బోనం ఎత్తుకొని ఇలా శారీ కట్టుకొని నడవాలంటే కొంచెం కష్టమే, బట్ కొంచెం ముందు కన్నా ఇది బెటర్ అని అనుకుంటాను నేను. ఆ తర్వాత అయితే కొండగట్టుకు వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇది కొండగట్టులోన గుండం, ఇది కొత్తగా కట్టిన గుండంలో, పాతది వేరే ఉంటుంది, దాంట్లో అయితే వాటర్ పెట్టట్లేదు. సో ఇక్కడే అందరూ స్నానాలు అయితే చేయాలన్నమాట. సో అంతకుముందు వచ్చినప్పుడు చాలా తేటగా మంచిగా ఉండే వాటర్ అనేవి. ఇప్పుడు కొంచెం కొబ్బరికాయలు కొట్టడం వల్ల కొంచెం డస్ట్, చెత్త అది ఇది వేస్తున్నారు. దానివల్ల కొంచెం వాటర్ అన్నది కలర్ అన్నది చేంజ్ అయిందనమాట. అయితే అక్కడ కొబ్బరికాయలు కొట్టద్దు అనేసి కూడా బోర్డు పెట్టారనమాట. సో సైడ్కు కొట్టాలని, కానీ అందరూ గుండంలో కొట్టి పడేయడం ఇలాంటివి చేస్తున్నారంట. సో దానికోసం మైక్లో కూడా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. కానీ ఎంత ఏమి ఇచ్చినా కానీ జనాలు చేస్తూనే ఉంటారు కదా. సో ఇక్కడికైతే టెంపుల్కి అయితే వచ్చాం కదా. లోపల అయితే టెంపుల్ లోపల ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే ఇక్కడ కోతులు అనేవి చాలా ఉంటాయి అన్నమాట. వాటి భయంతో కూర్చొని ఉంటాను నేనైతే. ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం ప్రశాంతంగా గుళ్ళో ఒక 5 నిమిషాలు కూర్చుందామని అనుకుంటా, కానీ ఆ కోతుల వల్ల అయితే కూర్చోలేను నేనైతే. చేతిలో ఏది ఉన్నా సరే వచ్చి లాగేసుకుంటాయి అన్నమాట. కొబ్బరికాయ కానీ ప్రసాదం కానీ మనం ఏది పట్టుకున్నా కానీ అది లాగేసుకోవడమే. ఇంకా కోతులతో మనం పడలేము. సో అలా అయితే దర్శనం అయితే చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇది మా వ్లాగ్. మీకు ఎలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.